గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన చిక్కోలు జిల్లా ఆదివాసీల పాలిట శాపంగా మారింది. ఐటీడీఏ ప్రాతిపదికన కోల్పోయి గత 15 నెలలుగా కనీసం పరిపాలనా దక్షత లేనటువంటి ఆదివాసీలు తమ సమస్యను ఎక్కడ గోడు వెలబుచ్చుకోవాలన్నటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తున్నా వారికి వచ్చినటువంటి ఈ దీర్ఘకాలిక సమస్యపై ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం మాత్రం ఆదివాసీలు తమ సమస్య రోజు రోజుకు జటిలమయ్యే పరిస్థితి. ప్రస్తుతం ఈ విషయంపై భారతీయ గిరిజన నాయకులు అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులు మీడియం బాబురావు మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం చిక్కోలు జిల్లా ఆదివాసీలు ఈరోజు అనాథులయ్యారు. ఐటీడీఏ ప్రాతిపదిక కోల్పోయినటువంటి వారికి వచ్చినటువంటి కష్టం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వారి పాలిటి శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదా? ఏం అతిశయోక్తి లేదు, చాలా వాస్తవం. దాదాపుగా విభజించబడినటువంటి చిన్నదైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో 1,50,000 మంది ఒక 15 మండలాల్లో ఉన్నారు. వీరు ఈ రోజున వాస్తవంగా గిరిజనులుగా వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల రీత్యా వాళ్ళ భూముల్ని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. కనీసం ఆ తెగ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి కూడా ఎంఆర్ఓలు దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. వాళ్ళకి ఆరోగ్యం విషయం కానీ విద్య విషయంలో కానీ ఏవైతే ఐటీడీఏలు ఉన్న చోట జరుగుతున్నటువంటి అభివృద్ధి ఉందో అది ఇక్కడ లేకుండా పోయింది. ఇవేవి తెలియకుండానే విభజన హేతుబద్ధంగా చేశారని భావించవచ్చా? తెలిసే శ్రీకాకుళం నుంచి ఆదివాసీలు అనాథలు చేయాలన్నటువంటి ఒక కుట్ర పన్నారు అనుకోవచ్చు. కుట్రని అనలేము, అయితే వాళ్ళు తీసుకున్న ప్రాతిపదికే తప్పు. ఎందుకంటే మన రాష్ట్రంలో పార్లమెంటు నియోజకవర్గాల విభజనే అశాస్త్రీయంగా జరిగింది. ఇప్పుడు ఇంకా అశాస్త్రీయంగా జరిగింది. అసలు కొన్ని జిల్లాలైతే ఇప్పుడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉంది, అది బ్రిటిష్ కాలం నాటి విభజన. గోదావరి నదికి తూర్పున ఉన్న ప్రాంతం పశ్చిమ ఉన్న సులభంగా ప్రజలకు అర్థమయ్యేది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు యువతల 4 నియోజకవర్గాలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా ఏర్పడింది. కానీ శ్రీకాకుళం జిల్లా పునర్విభజనలో మాత్రం ఈరోజు పార్లమెంటరీ ప్రాతిపదికన విభజించాలన్నటువంటి నిబంధన పక్కన పెట్టి తలసరి ఆదాయంలో 70% వచ్చినటువంటి హెచ్చర్ల కాన్స్టిట్యున్సీని కూడాను శ్రీకాకుళం జిల్లా పెట్టి ఇన్ అడిషన్గా 8వ నియోజకవర్గాన్ని చేర్చారు. అంతలా మైదాన ప్రాధాన్యత ఇచ్చినటువంటి గత ప్రభుత్వం గిరిజనుల విషయంలో ఐటీడీఏని ఎందుకు వాళ్ళ దగ్గర నుండి దూరం చేసింది? ఇది వాళ్ళు అనాలోచనగా చేశారని అనుకోవాలా. ఎందుచేతనంటే వాళ్ళకి అసలు గిరిజనుల పట్ల వాస్తవానికి గత ప్రభుత్వం అన్ని గిరిజన నియోజకవర్గాలు గెలిచింది, కానీ వాళ్ళ సమస్యల మీద వాళ్ళ రాజ్యాంగ హక్కులను కాపాడడంలో దానికి ఏమాత్రం శ్రద్ధ లేదు. సో ఆ కారణంగా అది వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్టే. సరే, ఆ ప్రభుత్వంలో తప్పో పొరపాటు జరిగింది. మరి కూటమి ప్రభుత్వం కొలుదిరి 10 నెలలు కావస్తూ ఉంది. కనీసం వారి సమస్య ఇంత జటిలమైంది, ఎందుకు పరిష్కారం దిశగా కనీసం ప్రయత్నాలు చేయట్లేదు? వారిపై ఎందుకు ఇంత ఆకాశం? ఇది రాజకీయంగా ఉండేటువంటి సమస్య. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు స్థూలంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినాయి గతంలో. ఇప్పుడు కూటమి ఇప్పుడు కూడా వైఎస్ఆర్ ఎంపీ గెలుచున్నారు అరకు, అట్లానే ఎమ్మెల్యేలు కూడా కొన్ని వచ్చున్నాయి. సో ఆ రకంగా వీళ్ళు ఎప్పుడో తెలుగుదేశం పుట్టిన తొలి రోజుల్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు వాళ్ళు తెలుగుదేశానికి పూర్తి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. అక్కడి నుంచి జారిపోతూ వచ్చి ఇప్పటికీ కూటమి పట్ల గిరిజనుల్లో పెద్ద ఆసక్తి లేదు. లేకపోయిందని అక్కసేనా ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆదివాసులను ఇలాగ ఆ సమస్య మీద అంటే విడిచిపెట్టేశారు అట్లాగే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఇన్ఫరెన్స్ అదే కదా. సో ఒరిజినల్గా కూటమికి గిరిజన సమస్యల మీద ఈ రాష్ట్రంలో దాదాపుగా 9% మంది ఉండేటువంటి గిరిజనుల మీద, దాంట్లో కలుపుతామని కొన్ని గిరిజనేతర తెగల్ని కలపడానికి కోసం కొన్ని ప్రయత్నాలు ఇట్లాంటివన్నీ జరిగినాయి. కానీ అసలు ఏజెన్సీలో ఉండేటువంటి గిరిజనులకు సంబంధించి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఏమి ప్రత్యేకంగా అధ్యయనం చేయలేదు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి అది పెద్దగా చొరవ చూపడం లేదు. వారి పరిపాలన దక్షతకైనటువంటి డయాస్ను కోల్పోయినటువంటి శ్రీకాకుళం ఆదివాసీలు 2గా విడిపోయారు అన్నటువంటి పరిణామాలు ఐటీడీఏ కోల్పోయిన తర్వాత ఒకరు అంటే వజ్రపు కొత్త మందసలో పెట్టాలని కొంతమంది, అదేవిధంగా మెలియాపుట్టిలో పెట్టాలని కొంతమంది. ఈ చీలిక అనేదే ఈరోజు కూటమికి ఆ సమస్య పరిష్కారం కోసం చేసే ప్రయత్నం చొరవ చూపకపోవడం దోహదపడింది అనుకో. ఈ చీలికి దానికి సంబంధం లేదు.
గతంలో సీతంపేట ఐటీడీఏ ఉన్నప్పుడు కూడా మందసాలో ఒక ఏపీఓ ఉండేవారు. ఆ ఏపీఓ కొన్ని గ్రీవెన్సెస్ వినడం, కొన్ని మంచినీటి లాంటి సమస్యలు, తర్వాత స్కూల్స్ ఇట్లాంటి వాటిని మెలియాపుట్టి మందసాలో కూడా గతంలో ఐటీడీఏ యాక్టివిటీ ఉండింది. కాకపోతే తర్వాత ఐటీడీఏలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. సీతంపేట అన్నిట్లో కంటే చిన్న ఐటీడీఏ. అది వాస్తవంగా అక్కడ ఉండేటువంటి 16 పంచాయతీలకే పరిమితమైనటువంటి ఐటీడీఏ. కానీ చరిత్రలో మాత్రం సీతంపేట ఐటీకి ఒక 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 ఇది ఉంది. ఎందుకంటే ఐటీడీఏ వ్యవస్థ ఆవిర్భించి మొట్టమొదటి ఐటీడీఏగా సీతంపేట చరిత్రలో నిలిచిపోయింది. అవునా? అవును, అవును. దాన్ని భద్రగిరి అనేవారు అప్పుడు. వెర్నర్ ఎల్విన్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజున అడ్వైజర్గా ఉన్నాడో, ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఆ ఎల్విన్ ఈ భద్రగిరి బ్లాక్ దాన్ని గుమ్మలక్ష్మీపురంలో దాన్ని ఏర్పాటు చేసి ఆ రోజున దానికి ఇచ్చారు. అది తొలిది. దాదాపుగా ఈ కాన్సెప్టు గిరిజన అభివృద్ధికి సంబంధించి, గిరిజనుల యొక్క సంక్షేమానికి సంబంధించి భద్రగిరి ఐటీడీఏ అనేది మీరు అన్నట్టుగా అది తొలి అడుగే. అంతటి చరిత్ర కలిగినటువంటి ఐటీడీఏని సీతంపేట ఆదివాసీలకు దూరం చేసిన పాపం ఎవరిది అంటే అది పాపమా పుణ్యమే కాదు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు వాళ్ళ ఆసక్తి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే ఉంటాయి. కానీ ఆ పాలకొండ నియోజకవర్గానికి ప్రాతిపదించినది కూడా గిరిజన ఎమ్మెల్యే. ఆమె ఒక్క మండలం గనక శ్రీకాకుళం జిల్లా పునర్విభజనలో ఉంచగలిస్తే సీతంపేట ఈరోజు చేయి దాటిపోయి ఉండేది కాదు. అది వాస్తవం. అయితే జరిగింది ఏంటంటే, ఈ జిల్లాలు చేయడం ఒకటే కాదు, మిగతా అనేక విషయాల్లో ఆ ప్రభుత్వం చర్చించలేదు. సరే, ప్రజలతో చర్చించలేదు, అది వేరే విషయం. చర్చించాలి. ఇట్లాంటి ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేసేటప్పుడు ప్రజలతో ఇది బ్రిటిష్ వాడు చేశాడు. అట్లాంటిది ఈ ప్రభుత్వం చర్చించకపోవడం అనేది చాలా అన్యాయం. దీని అంతటికీ కారణం ఏంటంటే, గిరిజనులు వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు. కానీ అల్లూరి సీతారామరాజు వారసులుగా పోరాటం అంటే వాళ్ళకి ఒక లెక్క కానటువంటి, ఒక తెగువ కలిగినటువంటి ఆదివాసీలు ఏమీ చేయలేరు అన్నటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారిందనుకోవచ్చు. తప్పనిసరిగా మారుతుంది. వాళ్ళు మౌన ప్రేక్షకులుగా ఉండరు. వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఎదురుగా ఉన్నది ఎవరన్న దాంతో సంబంధం లేదు. ఆ సమాధానం ఎలా ఉండబోతుంది సీతంపేట ఆదివాసులు? ఆ సమాధానం చాలా చేదుగా ఉంటుంది పాలకులకి, ప్రజలకి మాత్రం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇండియా కూటమి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడాను ఒక రకంగా అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నంలో పూర్తిగా ప్రజల నుండి కనుమరుగయ్యే పరిణామాల దిశగా, అంటే అంపసైన్యం దిశగా వెళ్తుంది. అసలు ఎందుకు ఈ పరిణామం? పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి రావాలంటే ఎవరి నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పేసి మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఈరోజు మీరు ఇది కాంగ్రెస్ వాళ్ళని అడగాల ప్రశ్న. వాళ్ళతో పాటు పార్లమెంట్లో పలు బిల్లులు పాస్లో కూడా మీరు దీని డయస్ మీద ఉన్నారు. అటువంటి పాలన మళ్ళీ రావాలనుకుంటే ఎవరి తాలూగా చొరవ మళ్ళీ వారికి పూర్వవైభవం? ఇప్పుడు మన దేశం యొక్క దురదృష్టం ఏంటంటే, రాజ్యాంగ లక్ష్యాలని అమలు చేయడంలో ప్రజలకి కేవలం పేదరికమో నిరుద్యోగమో ఇట్లాంటి సమస్యలే కాదు, అసలు దేశం యొక్క ఇన్ని తెగలు, ఇన్ని భాషలు, ఇంతమంది మనుషులు కలిసి ఉండడం అనేది ఒక అపూర్వమైన విషయం కదా. ప్రపంచంలో అనేక రాజ్యాంగాలను పరిశీలిస్తే మార్పు అనేటువంటిది 17 ఏళ్ళు యావరేజ్న. 17 ఏళ్ళ తర్వాత రాజ్యాంగాలు మారిపోయినాయి ఆ దేశాలు. కానీ 75 ఏళ్ళు మనం కలిసి ఉన్నాం. ఎందుకు కలిసి ఉన్నాం? సో ఆ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆ కోర్ ఏదైతే ఉందో అది దానికి కారణం. అట్లాంటి లౌకిక ప్రజాస్వామ్యం అనేటువంటి దాన్ని బీజేపీ వచ్చిన తర్వాత పూర్తిగా దానికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలైంది. వాళ్ళు ప్రమాణం ఏం చేశారండి? అయినా కూడా జనాదరణ పొందుతున్నారు. కారణం ఏంటి? అధికారం వారికి అంగట్లో సరుకులాగా 3 సార్లు ఆయన ప్రదానం చేసే ఘనత. వాళ్ళకి ఏం జనాదరణ లేదు, మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఓటేసింది ఎంతమంది అండి? 37% కదా. మరి 63% బయట ఉన్నారుగా. ఎంత శాతం మంది అల్టిమేట్గా పవర్ వాళ్ళ చేతికి వెళ్తుంది కదా. అదే మ్యానిపులేషన్ వల్ల అయింది. వాళ్ళు 400 కావాలని అడిగారు, మీకు అర్హత లేదు 240 చాలని ఇచ్చారు. 240 ప్రభుత్వం ఏర్పాటుకి సరిపోదు. అదే నైతిక ధర్మం పాటించేవాడైతే నాకు మెజారిటీ ఇవ్వలేదు కాబట్టి నేను ప్రతిపక్షంలో కూర్చుంటాను అనాలా.
అందులో ఎవడెవడు లొంగుతాడో చూసి వాళ్ళందరినీ తెలుగుదేశం లాంటి వాళ్ళు అటు జేడీ వాళ్ళు లాంటి వాళ్ళని కలుపుకొని ప్రభుత్వాన్ని పెట్టారు. ఆ కలుపుకుపోయిన క్రమంలోనూ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనపై బాబురావు గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది కూటమి పాలన కాదు, ఇది బీజేపీ పాలనే. ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 10 నెలల్లో చూడండి, వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు ఆవిరైపోయినాయి, అవేమి లేవు. వాళ్ళు చెప్పనటువంటి వాటి మీద ఇప్పుడు తిరుపతి లడ్డు పవిత్రత గురించి, లేకపోతే మన రామతీర్థం దేవుడి గురించి, లేదా ఎక్కడో అంతర్వేదిలో దాన్ని కాల్చేశారు గురించి, ఇవి ఇప్పటికి కూడా నిన్న క్యాబినెట్లో ఏం మాట్లాడుతున్నారు? నిన్న క్యాబినెట్లో ఏ ప్రైవేట్ కంపెనీలకి ఎక్కడెక్కడ ఎంత భూమి ఇవ్వాలో కేటాయించాలో నిర్ణయించింది. దీన్ని ఎన్నుకున్నది ఎవరండి? ప్రజలు కదా. కానీ సంపద సృష్టించే క్రమంలో జరుగుతున్న ప్రక్రియగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. సంపద ప్రజలు సృష్టిస్తారండి, కంపెనీలు సృష్టించవు. కంపెనీలు సృష్టించేది సంపద, వాళ్ళ లాభాలు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? ఈ కష్టజీవుల దగ్గర నుంచే కదా వచ్చినాయి. మరి ఆ కష్టజీవుల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళని పీడించే వాళ్ళ పక్షానే ఉన్నదని ఈ ప్రభుత్వం అంటే తప్పెట్లవుతుంది. అంటే వైసీపీ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనకి ఏమీ రెండు ఒకటి తేడా పెద్దగా ఏమీ లేదు. 2 ఒకటే. ఆ జెండాలోనూ లేకపోతే నాయకుల మొహాల్లోనే తేడా తప్ప మొత్తం బీజేపీ యొక్క తొత్తులైపోయారు ఒక మాటలో. అంచేత వాళ్ళు ఏం చెప్తే అది చేసేటువంటి పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. అది నితీష్ కుమార్ లాగా రాష్ట్ర ప్రయోజనం కోసం అయితే కొంతైనా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అది కూడా కాదు, సొంత ప్రయోజనాలే. కాబట్టి సొంతంగా మీరు గతంలో చేసిన తప్పులు కావచ్చు, ఇప్పుడు చేయబోతున్నాయి కావచ్చు, వీటిని నిలబడే ధైర్యం లేక వాళ్ళు చేసే తప్పని కూడా తెలుసు వీళ్ళకి. గతంలో చెప్పారు కదా వీళ్ళే, ఆ ప్రభుత్వాన్ని ఇది పాచిపోయిన లడ్డు అన్నారు కదా. మరి ఆ పాచిపోయిన లడ్డూని ఎట్లా మోస్తావు నువ్వు? నైతిక ధర్మం ఉండాలి కదా. సో ఆ రకంగా కూటమి ప్రభుత్వం అని పేరుకు చెప్తున్నా, ఇది ఒక రకంగా వాళ్ళు చెప్తున్నట్టుగా డబుల్ ఇంజన్ సర్కారే. అక్కడ బీజేపీ వాళ్ళు కా అంటే కా, నా అంటే నా, అదే ఇక్కడ జరుగుతా. చూస్తే కనుక ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటరీ ప్రాతిపదికన విభజించినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో, శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలు మాత్రం ఆ విభజన పాపం వారికి ఇప్పటికి కూడా శాపంగా మారింది. కూటమి ప్రభుత్వం కొలువుతీరి 10 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఐటీడీఏ ప్రాతిపదిక కోల్పోయినటువంటి ఆదివాసీలకి అండగా నిలవాల్సింది పోయి వారంతా కూడా వైసీపీకి ఓటేశారన్నట్టు అక్కస్తోనే వారి సమస్యపై మాత్రం ఇప్పటికి కూడా నోరు మెరిపే పరిస్థితి. మరోవైపు చూస్తే కేంద్రంలో బీజేపీ సర్కార్కి ఓటు శాతం తగ్గిన పవర్ వారి చేతిలో ఉన్నాయి. ఎవరైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్కి 400 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమికి ప్రజలు మాత్రం అధికారం అంటకట్టకపోయినా ఎవరైతే వాళ్ళతో కలుపుకుపోతే వచ్చినటువంటి పార్టీలను కలుపుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పేరుకే కూటమి తప్ప బీజేపీ పాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇది కేవలం వారి తాలూకు వ్యక్తిగత స్వలాభానికే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలను బాగు చేసేందుకు వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమీ కనిపించట్లేదని బాంబు విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంలో వారిపై ఉన్నటువంటి ఈ ఆపాదనను తొలగించే విధంగా పరిపాలన కొనసాగిస్తారా, లేకపోతే బీజేపీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ మార్క్ని వాళ్ళు మరోసారి ప్రజల్లో తీసుకెళ్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.